దీని తల్లేసే గొయ్య మన బతుకుల్లాగే ఈ సితుకులు కూడా తడిసిపోనాయేటో. పాలిగా సొట్ట కాల్చుకోటానికి నిప్పెట్రా. పాలిగా నిప్పెట్రా. ఉండే సితుకులు అంటుకోక నీ సత్తా ఉంటే రాజుగారికి నిప్పు కావట నిప్పు. ఇంకేం పర్లేదు, 5 నిమిషాల్లో గంజి అయిపోద్ది. అన్నయ్యా గంజి కాగిపోనది. పొద్దున్నే పాలిగా నిప్పెట్రా. ఒరయ్యా పొద్దున్న నిప్పెలిగించిన కాడి నుంచి నిప్పు నిప్పు అని దొబ్బేస్తున్నావు. ఇదిగో వెలిగించుకో. నువ్వు చాలా మంచోడురా బాలిగా. మంచో చెడు మనకి తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి పెంచినావు కదా, నిన్ను కూసోపెట్టి మేపుతున్నాను. మళ్ళీ మళ్ళీ ఆకలని నిప్పని అడిగేవో నీకు పోరాగా నిప్పిటేస్తాను. గొడవ వదిలిపోద్ది యాదవ గోలని. దాచుకోలేక చచ్చిపోతా. ఓమో భక్తులంతా వచ్చేస్తున్నారు, బేగెళ్ళిపోవాలా. ఏమండి గోవండి కదా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏం శేఖర్ గారు ఇంకా రాలేదేమిటో అనుకున్నాను. లేట్ అయిందే. ఆఫీస్ లో బోర్డు మీటింగ్ ఉందండి, అందుకే కాస్త లేట్ అయింది. ఇంటికెళ్ళి తనని పికప్ చేసుకొచ్చేవరకు ఈ టైం అయింది. అలాగా, ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని రండి. అలాగేనండి. అమ్మా ధర్మం చేయండి అమ్మా, చేయలేనుమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఇక్కడే ఉండమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఎన్ని నగలో. దా 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 దా. పొద్దున్న లేసి ఎవరి మొక్కం చూసినాను ఏటో. మహాలక్ష్మి కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చేసినది. ఈ బంగారం అంతా ఎంత రేటు ఉంటుందో ఏటో, ఎంత వస్తుందో ఏటో. ఏది ఓలమ్మో తల్లి మాలచి లేచి వచ్చేసినది. ఈ బంగారం అమ్మితే ఎంత రేటు వస్తుందో ఏటో. వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు అటు చూడు, వెళ్ళు. సరేనండి. ఏంటి వెళ్ళిపోచ్చేస్తున్నావు? ముందుకెళ్తే సెమ్మ చీకటి, నువ్వు భయపడతావు. వెళ్ళిపో, మీ అమ్మకాడికి వెళ్ళిపో. పిల్లల్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారంట, వాళ్ళు లెక్కుంటారో తెలిస్తే బాగుండు. అమ్మా రిషిక, అమ్మ తల్లి,
ఎక్కడున్నారా అమ్మా రిషిక? రిషిక, అరే ఎక్కడున్నారా రిషిక? బంగారు తల్లి. రిషిక రిషిక తల్లి రిషిక 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 రిషిక. ఇలాంటి విషయాలు రామలక్ష్మి గారికి బాగా తెలుస్తాయి. వెళ్దాం. ఆ, ఇప్పుడు వెళ్తే తాగుబోతున్న కొడుకులు ఉంటారు. ఈ విషయం నాకు రామలక్ష్మి గారు తప్ప మరి ఇంకెవరికి తెలవకూడదు. పొద్దున్నే వెళ్దాం. రిషిక, 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 అమ్మా రిషిక. రిషిక 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 ఏమండి? జ్యోతి, రిషిక ఊరుకోరా రే జ్యోతి, ప్లీజ్ రా, ఊరుకోరా, దొరుకుతుందిరా. మన రిషిక మనకు దొరుకుతుంది, ఊరుకోరా ప్లీజ్, నేను వెతికి తెస్తాను. ఉండురా మరి, హలో పోలీస్ స్టేషన్. ఆ, 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 దిగండి దిగండి, ఇదే మన ఇల్లు. ఆ, 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 అమ్మయ్యా. ఆ, 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 ఆ. ఇదిగో పాపగారు, ఇక్కడ ఈ రాత్రికి పడుకోండి. ఆ, పడుకోండి. ఆ, రేపు ఉదయాన్నే ఎవరో ఒకరికి అమ్మేస్తాను, వాళ్ళే చూసుకుంటారు. ఆ, 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 అమ్మా. ఆ, 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 ఆహా. ఓ, ఆహా. ఆ, 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 ఆ. గలిసే వచ్చింది, వచ్చేసింది. ఆ, రేపటి నుంచి నా పంట పండింది. యహ! ఆ అమ్మట అమ్మ కనే వరకే వాళ్ళ డ్యూటీ. ఆ తర్వాత మనల్ని పట్టించుకోరు. మా అమ్మ అంతే, ఎప్పుడో కనేసి ఎక్కడో పారేసింది. అట్ట చెయ్యకపోతే నా బతికిట్ట ఏడిసిదా? అసలు అమ్మ జాతిని నమ్మకూడదు పాపగారు. ఆ, ఆ, అమ్మ జాతిని నమ్మకూడదు. ఏడవకండి, ఎవరైనా వింటారు. ఆ, ఆ, పడుకోండి. ఆ, పడుకోండి పడుకోండి. ఆ, 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 బంగారు తల్లి. ఆ. దండాలండి. యారోయ్ పొద్దునే కళ్ళు తాగేదాకా వచ్చిందని ఎవరం? ఎవరి పాప? షష్! అలా గలవకండి అమ్మగారు. పాపగారు కూర్చోండి, కూర్చోండి పాపగారు. ఓరిని జిమ్మడి పోను, ఈ పిల్లని ఎక్కడ ఎత్తుకొచ్చావురా? షష్! నాకు దొరికిందండి. ఎవరో కూటికి లేని వాళ్ళు పెంచలా కుదిలేసినారు. ఒరే యదవా, కూటికి లేనోళ్ళు పిల్లకి బంగారు పొగులు కుట్టిస్తారేట్రా? ఇంతకీ ఈ పిల్లని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే అమ్మేద్దామని. ఆ, ఎవరో ఎందుకు, పిల్ల బంగారం బొమ్మలా ఉంది, నేనే పెంచుకుంటా. ఇందా తీసుకో. ఆ, ఏంట్రా సాలేదా? చెప్పేడు. బొత్తిగా మరీ ఎంత తక్కువ ఇచ్చినట్టమ్మా. ఆ, పిల్ల చెవులకు బంగారు పోగులు కూడా ఉన్నాయి కదా. అయ్యవన్న నీ బాబుగాడు సొమ్మేంట్రా? ఇదిగో 2 ఏడు. వస్తానమ్మా. ఇంత
గొడ్డు ముక్కలేశారంటే ఉన్నవాళ్ల పిల్లే. అమ్మా కుసంత కళ్ళు సొక్క. ఇంకా బోనీ కాలేదురా, సాయంత్రం పోస్తాలే పో. పోనీ 100 తీసుకొని వద్దులే వద్దులే. రిషికా, ఈ పాటికి పోలీసు వాళ్ళు గుడికాడ పాప కోసం వెతుకుతూనే ఉంటారు. నేను అక్కడ లేకపోతే ఇది బాలిగేడి పని అని అనుభవం వచ్చేస్తుంది. బేగ వెళ్ళిపోవాలి. బాబు ఏమైంది? మా పాప కనిపించట్లేదండి, ఇక్కడ గుళ్ళో తప్పిపోయిందండి. అన్ని చోట్ల వెతకారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చానండి. పంతులు గారు, నిన్న సాయంత్రం ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది, మీరేమైనా చూసారా? నిన్న చూశానండి, తర్వాత ఏమైందో నాకు తెలియదు. నిన్న ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది, మీరు చూసారా? చూడలేదు. మీరేమైనా చూసారా? చూడలేదు సార్. రిషికా, నాకు కావాలి. రిషిక అనే పాపను మీరేమైనా చూసారా? పోలీసుడు జ్యోతి, నా మాట విను జ్యోతి. రిషికా, నాకు దొరుకుతుంది కావాలి. జ్యోతి, తప్పకుండా మన పాప మనకు దొరుకుతుంది జ్యోతి. నా మాట విను జ్యోతి, మన రిషిక దొరుకుతుందిరా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అక్షయ్ గారు, వాడిని చూడండి. వాడు రోజు వచ్చే బిచ్చగాడేనండి, వాడిని అడగండి తెలిసిపోతుంది. వాడేనా? అతనే అతనే. ఉండరా అక్కడే. రోజు ఇక్కడికి వస్తావా? అవునండి అయ్యా, రోజు ఇక్కడే బిచ్చమెత్తుకుంటావా? ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే అడుక్కుంటాను. నిన్న సాయంత్రం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావు, నాకేం తెలదయ్యా, నాకేం తెలదయ్యా. నేను ఎక్కడ చూడలేదు. దాచావురా? నేను చెప్పు. చూడలేదు అయ్యా. అయ్యా అయ్యా ఆ? నిన్న రాత్రి ఒక పిల్లని ఎందుకు కిడ్నాప్ చేశావు? బొక్కలు ఎరగొడతా నిజం చెప్పకపోతే. నాకేం తెలదయ్యా. చెప్పు. లేదయ్యా, నాకేం తెలదు. నువ్వే అని తెలిసిందో? నా రిషికా నాకు కావాలి. రిషికా, నాకు కావాలి. రిషికా, మన పాప ఎక్కడుందండి? చిట్టి తల్లి ఏమైపోయిందండి? రిషికా, రిషికా నాకు కావాలి. నా రిషికా తీసుకురండి. నా రిషికా. పాప గారి తల్లి ఎంత బాధపడుతున్నారో. ఎంతైనా తల్లి కదా. అవును, నన్ను విడిచిపెట్టినప్పుడు మా అమ్మ కూడా ఇట్టాగే ఏడ్చుంటదా? నా రిషిక లేకుండా నేను బ్రతకలేను. నా రిషిక నాకు కావాలి. రిషిక, వదలండి. ప్లీజ్ నా మాట విను జ్యోతి. జ్యోతి, 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 ఆగు జ్యోతి, ఆగు ప్లీజ్, ఆగు జ్యోతి, నా మాట విను, విను జ్యోతి, ప్లీజ్ జ్యోతి, 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 వద్దు జ్యోతి, ఆగు జ్యోతి, ఆగు, ఆగు ప్లీజ్, వద్దు జ్యోతి, ఎక్కడికి వెళ్ళకు జ్యోతి, ఆగు జ్యోతి. వద్దమ్మా. మన రిషిక మనకు దొరుకుతుంది, ఆగు జ్యోతి. నా బిడ్డ లేకుండా జ్యోతి నేను ప్లీజ్, ఆగు జ్యోతి, ఆగు జ్యోతి. జ్యోతి, ఆగు జ్యోతి, ప్లీజ్, ప్లీజ్ జ్యోతి, దొరుకుతుంది జ్యోతి. ఎంత పని చేసావు జ్యోతి, ఏంటి పని జ్యోతి? అమ్మా, నాకారే దొరికిందా చావడానికి? వెళ్ళా పద జ్యోతి. మంచినీళ్ళన్నా తాగు. రాత్రి నుంచి ఏం తెల్లా. పాప గారు, రేయ్, వచ్చావా బాలిగా? ఈ పిల్ల ఒక్కటే ఏడుపు. రాత్రి నుంచి ఏం తినట్లేదు, నీళ్లు కూడా తాగట్లేదు. ఇదిగో రేయ్, పాప గారు, రండి పాప గారు. రేయ్ ఎదవా, పిల్లని తీసుకుపోతావేంట్రా? పాప గారు, మీకేం భయం లేదు? కూర్చోండి.
ఏడవకండి పాపగారు. మీరు ఏడిస్తే బాగుండదు తెలుసా? నవ్వండి. మీ అమ్మగారి దగ్గరికి నేను తీసుకెళ్తాను. మీ బంగారం అంతా నేనే వేసేస్తాను. అమ్మా, మీ వడ్డాను, మీ గొలుసు, ఏడవకండి, ఏడవకండి. మీ అమ్మగారికి తీసుకెళ్ళిపోతాను. అది కదా పాపగారు. ఆ గుడి దగ్గర మీ అమ్మగారు. వెళ్ళండి అమ్మగారు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అల్లదిగదిగదిగో మీ అమ్మగారు అక్కడే ఉన్నారమ్మా. అమ్మగారు వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రిషిక, మన మన రిష్క రిషిక, అదిగో అదిగో రిషిక, రిష్క రిష్క తల్లి చిట్టి తల్లి రిష్క రిషిక, రిషిక, ఎక్కడికి వెళ్ళేవరా నాన్న? రిష్క తల్లి, బంగారు తల్లి, ఎక్కడికి వెళ్ళేవరా? రిషిక. పాపగారు, మీ అమ్మలో మా అమ్మని చూసుకుంటానండి. అమ్మలందరూ మంచోళ్ళే. మీరు చల్లగా ఉండాలమ్మా, మీరు చల్లగా ఉండాలా, మీరు చల్లగా ఉండాలా, మీరు చల్లగా ఉండాలమ్మా. అమ్మలందరూ మంచోళ్ళే.